సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీకి వెళ్తారు. 2 రోజులుగా మహానాడులో బిజీగా గడుపుతున్న చంద్రబాబు ఈ సాయంత్రం బహిరంగ సభ తరువాత కడప నుండి నేరుగా ఢిల్లీ వెళ్తారు. రేపు ఢిల్లీలో జరిగే సిఐఐ వార్షిక సమావేశంలో పాల్గొంటారు. రేపు రాత్రి అక్కడే బస చేసి ఎల్లుండి కొంతమంది కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీకి వెళ్తారు. 2 రోజులుగా మహానాడు సభలో బిజీగా గడుపుతున్న చంద్రబాబు ఈ రోజు సభ అనంతరం కడప నుంచి నేరుగా ఢిల్లీ వెళ్తున్నట్లుగా మనకి తాజా సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, చెప్పండి, నేడు మహానాడు సభ అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి పయనమవుతున్నారు కదా, ఏంటి కొండలరావు దీనికి సంబంధించి ఓవరాల్ గా డీటెయిల్స్? లక్ష్మి, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3 రోజులుగా ఏదైతే కడప నగరంలో కూడా మహానాడు దిగ్విజయంగా నిర్వహించిన సందర్భం అయితే కనపడుతుంది. నేడు దాదాపు 5 లక్షల మందితో కూడా సాయంత్రం సభ ఏర్పాటు కూడా చేశారు. ఈ సభ వేదికపై కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజు మాట్లాడతారు. అనంతరం సాయంత్రం ఏదైతే ఢిల్లీకి చంద్రబాబు నాయుడు కడప ఎయిర్పోర్ట్ నుంచి కూడా ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరటానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో పాటు ఏదైతే మహానాడు సభ అనంతరం కడప నుంచి నేరుగా ఢిల్లీ వెళ్తారు. రేపు సాయంత్రం ఏదైతే ఢిల్లీలో సిఐఐ ఏజీఎం సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. రేపు రాత్రికే ఢిల్లీలో బస చేయనున్న సందర్భం అయితే కనపడుతుంది. రేపు ఢిల్లీలో నైట్ స్టే చేసిన సందర్భంలో ఎల్లుండి ఏదైతే ప్రతి నెల పెన్షన్ కార్యక్రమం సమావేశంలో కూడా ఎల్లుండి రాజమహేంద్రవరం చంద్రబాబు నాయుడు వెళ్ళనున్నారు. రాజమహేంద్రవరంలో మమ్మిడివరం నియోజకవర్గం నుంచి గన్నేపల్లిలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కూడా ఈ నెల 31 చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. ఏదైతే గన్నేపల్లి గ్రామస్తులతో కూడా ముఖాముఖి నిర్వహించి నియోజకవర్గ పార్టీ నేతలతో కూడా ఎల్లుండి అయితే సమావేశం నిర్వహించనున్న సందర్భం అయితే కనపడుతుంది. నేడు ఏదైతే కడప మహానాడు సభ అనంతరం కూడా ఢిల్లీ నుంచి ఏదైతే కడప నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ అయితే సాయంత్రం బయలుదేరనున్నట్టు తెలుస్తుంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ కొండలరావు. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్